మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులకు, మా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, సన్నిహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిర్దికూరులో సుమన్ టీవీ ఫ్రాంచైజీ తీసుకుని నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ సిబ్బందికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా రంగంలో సుమన్ టీవీ మరెంతో ఇంకా ముందుకు వెళ్లాలని, అభివృద్ధి చెందాలని, కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా సుమన్ టీవీ వారి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ముఖ్యంగా నగరంలో ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయడంలో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో సుమన్ టీవీ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని, ఆయన మీడియా రంగంలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. సమాజంలో మీడియా యొక్క పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. ప్రధాన మీడియా పక్షాలన్నీ కూడా, మీడియా సంస్థలన్నీ కూడా పార్టీలకు ఒక విభాగాలుగా మారి ఈరోజు ప్రయాణిస్తున్న సందర్భంలో సుమన్ టీవీ లాంటి డిజిటల్ ఛానల్స్ ముందుకొచ్చి ప్రజల యొక్క వాణిని, ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో ఇప్పటికే విజయవంతమయ్యారు. ఇప్పటికే సుమన్ టీవీకి 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సుమన్ టీవీ లాంటి న్యూట్రల్ మీడియా ఆవశ్యకత ఏంటనేది అర్థమవుతుంది. ఇదే పంతాతో ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకొని తద్వారా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ సుమన్ టీవీ మరింత అభివృద్ధి చెందాలని, అందులో మరియు ముఖ్యంగా ఈరోజు ఒక బీసీ నాయకుడిగా శ్రీనివాస్ గౌడ్ గారు మీడియా రంగంలో ప్రవేశించి సుమన్ టీవీ ప్రాంతీయ ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలను చైతన్యం చేయడం కోసము, ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఆయన ముందుకు రావడము చాలా అభినందించాల్సిన విషయము. ఇంకా భవిష్యత్తులో మరింత మీడియా రంగంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సుమన్ టీవీ కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశం మాత్రమే కాదు,
అంతర్జాతీయ స్థాయిలో సుమారు 6-7 దేశాల్లో సుమన్ టీవీ తన సేవలను అందిస్తూ సుమారు 250 ఛానల్స్ ఏర్పాటు చేసి సుమన్ టీవీ నెట్వర్క్ ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీ నాగేంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సుమన్ టీవీ కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరువ చేయడంలో వారి పాత్ర మరింత ఉండాలని, వారికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని సుమన్ టీవీ యాజమాన్యము, సిబ్బంది, ఫ్రాంచైజీ ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి సుమన్ టీవీ యాజమాన్యం ఇస్తున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏ విధమైనటువంటి సమాచారాన్ని కానివ్వండి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానివ్వండి, మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన విధానాలపైన అన్నిటిపైన కూలంకుషంగా సుమన్ టీవీలో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. నిలిచిపోతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. సుమన్ టీవీ ఈరోజు నందికోట్కూరులో లాంచ్ అయ్యి మన శ్రీనివాస్ గారు చాలా సార్లు అడిగారు ఇక్కడ లాంచ్ చేసుకుంటామని. నేను కూడా చాలా వెయిట్ చేశాను, ఓపిక ఎంత ఉందని చూశాను నేను కూడా. ఎందుకంటే దీనిలో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్, నెట్వర్క్ మెయింటైన్ చేసేది చాలా ఇంపార్టెంట్. మనము రాజకీయ నాయకులతో అన్ని విధాల మంచిగా మూవ్ కావాలి. ఎక్కడైనా సరే ఒక గౌరవప్రదమైన పొజిషన్ లో ఉన్న పెద్దలని గారు అని సంబంధించాలి. ఎక్కడ కూడా చెడు మాటలతో, చెడు ఉద్దేశాలతో మనం ముందుకు పోకూడదు. ఇంకోటి, మన వింగ్స్ చాలా వింగ్స్ ఉన్నాయి మనకి. అగ్రికల్చర్ వింగ్స్, స్పోర్ట్స్ వింగ్స్, ఎంటర్టైన్మెంట్ వింగ్, లీగల్ వింగ్, ఇలాంటి వింగ్స్ మనకి చాలా వింగ్స్ ఉంటాయి. మనం 24 గంటలు మా ఫోకస్ 24 గంటలు ప్రాజెక్ట్స్ కాదు. మెయిన్ గా మాకు డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు జనాలు తో మూవ్ కావడమే మాకు ఇంపార్టెంట్. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ వింగ్ అనే అన్ని వింగ్స్ తో పాటు మేము పొలిటికల్ అనేది ఒక వింగ్ మాత్రమే మాకి. మీలాంటి వారు యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకి. ఎందుకంటే మనము ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడున్నా సరే దుర్భాషాలతో ఎక్కడ కూడా మన జర్నలిజాన్ని ఎక్కడ కూడా తప్పు చేసే విధంగా ముందుకు తీసుకోకూడదు. ఇది ఒక్కటే నా విన్నపము. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే మనం మంచిగా సంబోధించాలి. ఒక ముఖ్యమంత్రి స్టేజ్ నుంచి వాళ్ళు మినిస్టర్ స్టేజ్ నుంచి ఎమ్మెల్యే స్టేజ్ వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. మనకి ఒక పైన వాళ్ళ గురించి ఏదో కార్లు వేసుకొని వస్తారని అనుకుంటుంటాము, కానీ లోపల ఎంత బాధపడుతుంటారో మనకు తెలుసు. రోజు వాళ్ళు 5 గంటలు 6 గంటలు మాత్రమే నిద్రపోతారు నాకు తెలిసి. ఎందుకంటే ప్రజా సమస్యలు అనేవి చాలా పెద్దవి. యాక్చువల్ గా దాన్ని తీర్చాలంటే ఒకరికి మనసు నొప్పి ఇవ్వచ్చు, ఒకరి మనసు ఆనందం ఇవ్వచ్చు, కానీ మనం న్యూట్రల్ గా పోవడమే మన విలేకరుల లక్ష్యమని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ జర్నలిజం లో చాలా విలువలతో కూడినది ఇది. దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా నీట్ గా తీసుకెళ్లాలి. ఎక్కడైనా సరే మనకి ఇబ్బందుల్లో చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా ఆ ఇబ్బందులు పక్కన పెట్టి మనము ఫోకస్ అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టే ఫోకస్లు చేయకూడదని నా విన్నపము. ఇంకోటి వచ్చేసి ఈ లీగల్ వింగ్ మనం మన చిన్నబాబుతో మనం లాంచ్ చేశాము. ఎందుకంటే లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్ వింగ్, చాలా ఇంపార్టెంట్ రోల్ చేసే వింగ్. సరే లేట్ గానే లేటెస్ట్ గా వచ్చారు, అలాగే మంచి వింగ్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. సార్ మేము అన్ని ఏరియాల్లో లీగల్ తో మేము కూడిన విషయాలకు వస్తాము. ఎందుకంటే మన సమస్యలు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రజా సమస్యలు మన రిపోర్టర్స్ వరకు చాలా తీరుతాయి. బట్ అలాంటివి లేకుండా దానికన్నా పెద్దగా ఉన్నవి మీలాంటి పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని మేము క్లియర్ చేసుకోవాలని, వాళ్ళ ఇబ్బందులు కూడా మీరు కొద్దిగా వినాలని మా విన్నపము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈరోజు మనకి 14 బ్రాంచులు ఈ రోజు మనం ఓపెన్ చేసుకున్నాము. దగ్గర మనము అన్ని ఏరియాలలో మన వింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మన స్టాఫ్ అందరూ ఒకసారి వచ్చి మన జనార్దన్ రెడ్డి బాబుతో ఒకసారి ఫోటో దిగవలసిందిగా కోరుచున్నాను. అలాగే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని కోరుచున్నాను. ఈ రోజు మా నందికొట్కూరులో ఈ సుమన్ టీవీ యొక్క యాజమాన్యం వారి పెద్దలు చెమంతమణి గారు, మాజీ కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్, వారి తనయుడు రఘు గారు, శ్రీనివాస్ గారు, వీరందరి
మీరందరి మమ్మల్ని గౌరవ వెంకటరెడ్డి గారిని చైతన్య గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క గొప్ప కార్యక్రమం మన నందికొట్కూరులో ఈ సుమన్ టీవీ ఏదైతే రీజనల్ ఆస్పెక్ట్స్ ని, అంటే లోకల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, లోకల్ గా ప్రతి ఒక్కరు గొంతు వినిపించాలనే ఒక ఉద్దేశంతోనే సుమన్ టీవీ యాజమాన్యం ఒక్క మెయిన్ డిస్ట్రిక్ట్స్ సిటీ లెవెల్లోనే కాకుండా ప్రతి ఒక్క చిన్న స్థాయిలోని ఏదైతే మన రూరల్ ఏరియాస్ లో మండల్ లెవెల్లో మండల్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క మీడియా ఏదైతే మన ప్రజాస్వామ్యంలో నాలుగవ ఇది 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటాము మీడియాని, అలాంటి మీడియాకి చేదోడు వాదోడుగా ప్రతి చిన్న ప్లేస్ లో వెళ్ళి ప్రతి ఒక్కరు గొంతుగా వినిపించాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ పనిచేస్తా ఉంది. సుమన్ టీవీ నేను కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. చాలా లోతట్టు చాలా రీజనల్ గా ఈ చిన్న సమస్యలు ఉన్నాయి, ఈ పలానా కాలనీలో ఇక్కడ ఇది ఒకటి చేస్తే మంచిదని మా దృష్టి కూడా చైతన్య గారి దృష్టికి కర్నూలులో తీసుకురావడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చినవి కూడా మేము చేసి పాణ్యం నియోజకవర్గంలో కొన్ని పనులు నియోజించడం జరిగింది. అదే సేమ్ విధంగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడ నందికొట్కూరులో ప్రజల గొంతుగా ఉంటూ ఒక పార్టీకి సంబంధించినట్టు కాకుండా ప్రతి ఒక్క నిజాయితీని, మీడియాకు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాయితీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీడియా ముందుంది. ఆ పార్టీని మీరందరూ ఈ యాజమాన్యం శ్రీనివాస్ గారు, రవి గారు మీరందరూ పైసా తప్పకుండా పాటిస్తారని, ఇక్కడ మా లోకల్ యువకులకు కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, జర్నలిజం లోని కొత్త స్కిల్స్ నేర్పించి ఇక్కడ లోకల్ గానే జర్నలిజం ని ఆదరిస్తారని మేము ఆశిస్తూ ఈ రోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. మేము వేరే పనులు చూసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇంత చిన్నవాడినైనా మాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత మంచి లీగల్ పాయింట్ అనేది ఏదైతే ఉందో ఆ లీగల్ చాలా మనకి యాక్చువల్ గా చాలా భారతదేశానికి సంబంధించినటువంటి లీగల్ సంస్థ ఎక్కడా లేదు. ఈ సుమన్ టీవీ ఒక ప్రత్యేక విభాగమే లీగల్ కి పెట్టుకోవడం చాలా సంతోషదాయకం. మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రైట్స్ డ్యూటీస్ ని వాటన్నిటిని ప్రజలకు చేకూర్చి ఇక్కడ ప్రజా సేవకులు నాయకులు అనే దాన్ని గుర్తు చేపించేటట్టుగా పనిచేయాలని చెప్తూ మా నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. ఈ నందికొట్కూరులో సుమన్ టీవీ మంచిగా ముందుకెళ్లాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా గొంతుగా ముందుకు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నందికొట్కూరులో మన సుమన్ టీవీ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సుమన్ టీవీ 250 బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇది ప్రపంచంలో అన్నిట్లోనూ సుమన్ టీవీ బ్రాంచెస్ అన్ని బాగా ఊపందుకుంటున్నాయి. మరి ఈ సుమన్ టీవీని ఇక్కడ కూడా నందికొట్కూరులో బాగా ఆదరించి దీంట్లో మీకు ఎలాంటి సమస్యలు ఏమి ఉన్నా వారి శ్రీనివాస్ యాదవ్ గారికి మీరు చెప్పి మీ సమస్యలను కూడా మీరు ఉపసంహరించుకోవచ్చని నేను కోరుకుంటున్నాను. మరి ఇది దినదినాభివృద్ధి చెంది మా రాఘవేంద్ర కూడా మంచి ఇది స్థాపించడము కర్నూలులో మా కుమారుడు రాఘవేంద్ర ఈ మెయిన్ బ్రాంచెస్ అన్ని చాలా ఓపెన్ చేస్తున్నారు. అది కూడా మరి ఈ ఓపెనింగ్ కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి సుమన్ టీవీ వారైన వారికి మంచి పేరు కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఇంతటితో మేము నందికొట్కూరు బ్రాంచ్ ఓపెనింగ్ చేసినందుకు శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సుమన్ టీవీ అనేది ఒక చిన్న బావి లాగా కాదు, ఒక సముద్రం లాంటిది అని మనం తెలుసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే అది ఓవరాల్ అన్ని కంట్రీస్ లోనూ ఒక ఇండియాలో చాలా స్టేట్స్ లో కూడా ఉందన్నమాట బ్రాంచెస్. మన కర్నూలులో 14th బ్రాంచ్ నందికొట్కూరు రావటం కూడా మనం గొప్పగా చెప్పుకోదగ్గ విషయము. ఇలానే ప్రతి చోట ఈ సుమన్ టీవీ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, అందరికి జనాలకి అందుబాటులో సేవల్ని అందించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈ ఉమెన్ వింగ్, డివోషనల్ వింగ్, లా వింగ్స్ అని డిఫరెంట్ వింగ్స్ ఓపెన్ అయినాయి అన్నమాట. సుమన్ టీవీలో ఇలాంటి డిఫరెంట్ వింగ్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క జనాలకి విషయాలని అన్ని తెలియజేయటం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం చేయటం కోసం పోరాటం సుమన్ టీవీ యొక్క ముఖ్య లక్షణము, ముఖ్య ధ్యేయం కూడా. సో
అలానే ఈ ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ బ్రాంచ్ ఓపెన్ చేసిన శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, వాళ్ళ భార్య వినోద గారికి కూడా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాధ్యమైనటువంటి సుమన్ టీవీ వారి సహకారంతో ఇంకా ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక అసంఘిక కార్యకలాపాలు అయితేనేమి మరియు పొలిటికల్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమాల గురించి కూడా ముందుకు తీసుకుపోయి ఈ సుమన్ టీవీని అభివృద్ధి పథం నడిపిస్తారని, అదేవిధంగా మా సోదరుడు ఇక్కడ ఉన్నటువంటి నగరు రాఘవేంద్ర గారు, వారు కర్నూలు ఆదోళనలో ఉన్నటువంటి ఈ యొక్క సుమన్ టీవీ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఆయన ఒక యాంకర్ అవతారం కూడా ఎక్కాడు. మన ఆదోని ఎమ్మెల్యే పార్సార్థి కూడా మంచి ఇంటర్వ్యూ కార్యక్రమం ఇస్తున్నారు. సుమన్ టీవీ ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్లాలని మనసారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రామచంద్ర యాదవ్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున సోదరుడు శ్రీరామ్ యాదవ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారత్ మాతాకి. అదేవిధంగా శ్రీ గోల రామచంద్రరావు గారు తుంగందూరు నుండి ఎంతో రిస్క్ తీసుకొని ఇంత దూరం మా అందరికీ అభిమానంతో రావడం జరిగింది. ఆయనకు మా హృదయపూర్వక స్వాగత సమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ బీసీలకు ఎక్కువ మద్దతు ఇస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏమంటే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా రాజకీయంలో యువతను ఇన్వాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. మరి ముఖ్యంగా బీసీ నాయకులు కూడా ఎంతో మందిని యువతను ప్రోత్సహించి ఆ ప్రోత్సహించడంలో చదువుకున్న యువతను ముందుకు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చూసిన వెంటనే ఇక్కడికి విశేషించినటువంటి శ్రీ తెలుగు నీలకంఠ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా స్నేహితుడు, నా క్లాస్మేట్, నా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి నగరూరు రాఘవేంద్ర గారు ఈ సుమన్ టీవీ పార్ట్నర్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సుమన్ టీవీ దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సుమన్ టీవీని ఇవాళ తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతా ఉంది. 10 కోట్ల మంది ఈ సుమన్ టీవీని చూస్తా ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు అందించడానికి రకరకాల బ్రాంచెస్ గా ఎదుగుతా ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలని ఇలా శ్రీనివాస్ గౌడ్ ద్వారా ఈ సుమన్ టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించి అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎదగడానికి మా నగరూరు రాఘవేంద్ర ద్వారా ఇంకా ఇంకా ఎదుగుతా ఉందనేది అతిశయోక్తి లేదు. ఇట్లాగే ఎటువంటి సమస్యలైనా కూడా ముందు ముందు ప్రజల్లో ఏ మారుమూలలో ఉన్నా కూడా ఇలా ఈ రోజు నందికొట్కూరులో ఉన్నట్టుగా ప్రతి గ్రామంలో కూడా జరిగినటువంటి అన్యాయాలకు ఇది కేంద్రంగా కావాలని కోరుకుంటున్నా. ఇందులో పనిచేస్తున్నటువంటి ఇవాళ చూస్తే ఈ సుమన్ టీవీ కార్యకర్తలంతా కూడా ఎంతో ఆనందంగా ఇవాళ ఇక్కడ వారు చెప్తా ఉంటే వారి యొక్క శ్రమ ఎంత ఉంది దాని వెనకాల అది గమనించి వారు కూడా ఇంకా ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. సుమన్ టీవీని ఇప్పుడే ఎంతో అద్భుతంగా చూస్తున్నాము, ఇంతకంటే గొప్పగా చూడాలి. దేశ విదేశాల్లో నా పిల్లలు కూడా ఉన్నారు, అక్కడ కూడా దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారు కూడా చెప్తా ఉంటే చాలా ఆనందించాల్సిన విషయం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి మీరిద్దరు ఎంతో కృషి చేసి చాలా గొప్పగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా నగరూరు రాఘవేంద్ర గారు గాని శ్రీనివాస గౌడ్ గాని ఇంకా ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి నమస్సుమాంజలు. గాడ్ బ్లెస్ యూ.